నిజమే సార్. ఇప్పుడున్న టెక్నాలజీలో యాక్చువల్లీ ఇది అడగటం మేబీ పేరెంట్స్ ఎవరన్నా కామెడీగానో లేదా సీరియస్గా తీసుకుంటారు, కానీ ఇది ఇప్పుడున్న చాలా డిమాండింగ్ కోర్స్ అనమాట. ఇది తీసుకుంటే మంచి అవకాశాలు చాలా సార్. ఇలానే చాలా మందికి కొంతమందికి తెలియక పేరెంట్స్ ఏంటంటే ఫిక్స్డ్గా కొన్ని కోర్సులు మాత్రమే చేయాలి అని చెప్పేసి పిల్లలపైన ఒత్తిడి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ రకంగానే ఫ్యూచర్ డిమాండ్ ఉండే కోర్సులు ఇంకా ఏవి చేస్తే బాగుంటుంది, వాటికి వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలంటారు? +2 తర్వాత ఎలా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి అభిరుచి ఉండాలి, ఇంకోటి ఆసక్తి ఉండాలి మేడం. ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ ఉపాధి అవకాశాలు బాగా ఇస్తున్నటువంటి కోర్సులను నేను చెప్పినప్పటికీ కూడా వాళ్ళకు అందులో ఆసక్తి ఉండాలి. ఆసక్తి అభిరుచి ఉన్నట్టయితే ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా హోటల్ మేనేజ్మెంట్, తర్వాత సివిల్ ఏవియేషన్ కోర్స్, తర్వాత ఎన్డీఏలు. అంటే ఇప్పుడు మీరు ప్రారంభంలో మీరు అడిగినటువంటి దానికి ఉపాధి అవకాశాలు బాగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ 3 రంగాలే కాకుండా ఇప్పుడు మనకు బీటెక్లో మనం చదువుతున్నటువంటి కోర్సెస్ ఏవైతే బాగా డిమాండ్ ఉన్న కోర్సెస్ కూడా బెరెన్ టెక్నాలజీ ఉంది. బెరెన్ టెక్నాలజీ చాలా అవకాశాలు నేను 1 by 1 మీరు అవకాశం ఇస్తుంది నేను వివరిస్తాను. ఇటువైపు మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు కాంపిటీషన్ తక్కువ ఉంది, మీకు తొందరగా ఉపాధి అవకాశాలు ఎక్కువ దొరకడానికి ఒక అవకాశం ఉంది మీకు. ఇప్పుడు ఒక హోటల్ మేనేజ్మెంట్ తీసుకోండి. అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మధ్యన గత 2 years నుంచి నేను కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నటువంటి ఒక అతిథిగా చూసి నా అనుభవం షేర్ చేస్తాను. ఒక హోటల్ మేనేజ్మెంట్లో భాగంగా మనకు ఒక సర్టిఫికేట్ కోర్సు, ఒక బ్యాచిలర్స్ కోర్సు అని, ఒక మాస్టర్స్ కోర్సు అని చేసినట్టయితే ఇవాళ ఒక కేటరింగ్ టెక్నాలజీ అని ఉంటుంది. అందులో ఒక మ్యారేజ్ అయితే మనం కేటరింగ్ ఆర్డర్ ఇస్తాం. ఆ కేటరింగ్ యొక్క ఆ టెక్నాలజీలో కనుక వాళ్ళు మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేసినట్టయితే స్వయం ఉపాధిలో వాళ్ళు స్థిరపడవచ్చు. తర్వాత మళ్ళీ ఒక కేటరింగ్ మనకు ఒక మ్యారేజ్, ఒక ఇంట్లో మనకు మ్యారేజ్ ఉన్నట్టయితే మనం కేటరింగ్ ఆర్డర్ ఇస్తే అది ఒక 8 లక్షల నుంచి 65 లక్షల కోటి రూపాయల వరకు కూడా ఉంది ఆర్డర్. అంటే మెనూ ప్రకారం మనకు డిమాండ్ పెరుగుతుంటుంది అక్కడ, ఆర్డర్ ప్రకారం ప్లేట్స్ బట్టి. అందులోనూ ఫుడ్ మీద ఈ మధ్య అందరికి ఉన్న ఆసక్తి కూడా, అంటే ఒక ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఎంత ఘనంగా వేసిన దానికంటే ఎంత మంచి చక్కటి భోజనం పెట్టారని చూస్తారు ఎవరైనా. అలాంటప్పుడు అక్కడ హోటల్ మేనేజ్మెంట్ను ఎవరు తక్కువ చేసి చూడకుండా స్వయం ఉపాధి రంగంలో ఒక కేటరింగ్లో మీరు మంచిగా అద్భుతంగా సెటిల్ అవ్వచ్చు. సార్ ఇప్పుడు మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. సత్తెనపల్లి నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు? రమ్య మేడం. రమ్య, చెప్పండి. ఇక్కడ సార్ని అడగండి, మీకున్న డౌట్స్ ఏంటి? సరే మేడం. హలో చెప్పండి రమ్య గారు. అదే నేను ఎయిర్ హోస్టెస్ గురించి అడగాలనుకుంటున్నాను. ఎయిర్ ఫోర్సా? ఎయిర్ హోస్టెస్. ఓకే. అంటే ఇప్పుడు ఎయిర్ హోస్టెస్గా మీరు వెళ్ళాలనుకుంటున్నారా? +2 అయిపోయిందా మీది? మీది +2 క్లాస్ అయిపోయిందా? ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ తర్వాత ఎయిర్ హోస్టెస్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, అదేనా? రైట్, ఓకే. ఎయిర్ హోస్టెస్గా మీరు వెళ్ళాలనుకున్నటువంటి మీ నిర్ణయాన్ని నేను అభినందిస్తూ, మంచి సందేహం అడిగారమ్మా. ఇక్కడ ఎయిర్ హోస్టెస్గా కావడానికి మీరు కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మీరు కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే నేరుగా మీరు వెళ్ళి ఆ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే ముందు మీరు ఒక ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ముందు కోచింగ్ తీసుకోవడం చాలా మంచిదని నేను భావిస్తూ మీకు ఈ సలహా ఇస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు +2 అయిన తర్వాత ఎయిర్ హోస్టెస్ కావాల్సినటువంటి ఒకటి మీకు శిక్షణ అవసరం, రెండోది మీకు హైటు, తర్వాత మీ కమ్యూనికేషన్, తర్వాత మీరు ఏదైతే మీరు ఎయిర్ హోస్టెస్ వెళ్ళాలనుకుంటారో అక్కడ మీరు శిక్షణ కావాల్సినటువంటి వాళ్ళు ఒక పరీక్ష నిర్వహిస్తారమ్మా. అందులో మీరు ఆ యొక్క ఎగ్జామ్లో మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. క్వాలిఫై కావడానికి ముందు మీరు ఆ కోచింగ్ తీసుకోండి. నేరుగా ఎప్పుడు కానీ మీరు పరీక్షను అటెంప్ట్ చేయకండి. మీరు ఆ కోచింగ్ కనుక తీసుకున్నట్టయితే వాళ్ళు ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి సరిపడా ఆ యొక్క మెళకువలు మీకు చెప్తారు. కాబట్టి అందులో మళ్ళీ మీకు వచ్చేసి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ప్రధానంగా అందులో ఉంటాయి. తర్వాత అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా టెస్ట్ చేస్తారు. ఎయిర్ హోస్టెస్ కావాల్సింది మీరు మీ విధి నిర్వహణలో భాగంగా కమ్యూనికేషన్ బాగా చేయగలగాలి. అక్కడ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి, తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత ఫిజిక్స్.
కానీ ఎక్కువగా ప్రిఫరెన్స్ మ్యాథమెటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్లో మీ బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ వీళ్ళు బాగా టెస్ట్ చేస్తారు కాబట్టి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో మీకు చూసేటువంటి కమ్యూనికేషన్ చూస్తారు. కానీ దానికంటే ముందు ఒక టెస్ట్ ఉంటుంది, అది మీరు క్లియర్ చేయాలి కాబట్టి అది క్లియర్ చేయడానికి ముందు మీరు ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్గా ఏవియేషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి, మీరు తీసుకుంటే అందులో మీరు ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సినటువంటి సరైనటువంటి శిక్షణ ఇస్తారు. అందులో ఈ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఎనలిటికల్ స్కిల్స్, తర్వాత స్పాంటేనియస్ స్కిల్స్, మీకు అక్కడ ఎయిర్ హోస్టెస్కి ఉన్నటువంటి స్కిల్స్లో ముందు ఆ యొక్క పరీక్షలో వీళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తారు. మీరు ఒకసారి ఆ టెస్ట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తారు. మీరు సైమల్టేనియస్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే అవి రెండు ఉన్నట్టయితేనే మీరు ఎయిర్ హోస్టెస్గా మీరు సెలెక్ట్ కావడానికి అవకాశాలు బాగా ఉంటాయి. అది మీరు 10+2 నుంచి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మీరు కాకపోతే బీటెక్ అయిన తర్వాత కూడా కొందరు వెళ్తారు. నా అనుభవంలో ఏంటంటే 10+2 తర్వాత నేను ఒక నాగ్పూర్లో పనిచేసిన కాలేజీలో మీలా అనే ఒక అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. ఫస్ట్ ఇయర్ పూర్తి కాకుండా ఆమె ఎయిర్ హోస్టెస్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు బాంబేలో పనిచేస్తుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ షీ ఈజ్ మై స్టూడెంట్. కాబట్టి మీరు అట్లా 10+2 తర్వాత ఎయిర్ హోస్టెస్ ఆలోచన రావడం మంచిది. కానీ దానికంటే ముందు చేయాల్సిన కసరత్తు మీరు కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకోకుండా మీరు అటెంప్ట్ చేయడం నా దృష్టిలో అది మీరు, ఎందుకంటే మీరు తెలుసుకోవాలి. మీరు నేను ప్రోత్సాహంతో చెప్తున్నాను, ఆ కోచింగ్ తీసుకోండి. రైట్.